Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇవాళ మనం చేయబోయే రెసిపీ బేబీ పొటాటోస్తో దమ్ ఆలు కర్రీ. సాధారణంగా మనకి మార్కెట్లో పెద్ద బంగాళదుంపలు దొరుకుతాయి. కొన్నిసార్లు మనకి చిన్న బంగాళదుంపలు కొన్ని చోట్ల దొరుకుతాయి. వాటినే బేబీ పొటాటోస్ అంటారు. ఈ బేబీ పొటాటోస్తో కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు, టమాటాలు, ఉల్లిపాయలు, పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, కారం, పసుపు, ఉప్పు. బంగాళదుంపలను శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ములిగేంత వరకు నీళ్లు పోసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఈ దుంపలు వేడి చల్లారిన తర్వాత తొక్కలు తీసి ఒక గిన్నెలో పెట్టాలి. ఈ ఒలిచిన బంగాళదుంపల్ని ఫోర్క్తో 3-4 చోట్ల గుచ్చాలి. ఎందుకంటే మసాలా లోపలి వరకు వెళ్తుంది. స్టవ్ మీద కడాయి ఉంచి వేడెక్కిన తర్వాత 4 స్పూన్లు నూనె వేయాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న బంగాళదుంపల్ని వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవడం వల్ల దుంప చిదమకుండా ఉంటుంది. బౌల్లోకి పెరుగు తీసుకుని ఉండలు లేకుండా బాగా చిలక్కొట్టి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా వేసి బాగా కలపాలి. మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని ఇందులో వేసి దుంపలన్నీ బాగా పెరుగుతో కలిసేలాగా కలపాలి. దుంపలు వేపిన కడాయిలో జీలకర్ర, కరివేపాకు వేసి కలపాలి. తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి వేపాలి. ఉల్లిపాయలు 3 వంతులు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేపాలి. ఇష్టపడని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ స్కిప్ చేయొచ్చు. కొత్తిమీర, టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి. కడాయి మీద మూత ఉంచి టమాటాలను మగ్గించాలి. పెరుగులో కలిపి పెట్టిన బంగాళదుంపల్ని ఈ మిశ్రమంలో వేయండి. అన్ని పదార్థాలు కలిసేలాగా ఒకసారి బాగా కలిపి కొత్తిమీర వేసి మూత ఉంచండి. కొత్తిమీరని మనం ముందుగా వేయడం వల్ల గ్రేవీకి ఫ్లేవర్ బాగా పడుతుంది. కొత్తిమీరతో గార్నిష్ చేయండి. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ దమ్ ఆలు కర్రీ రెడీ. చూసారా ఎంత ఈజీగా చేసేసామో? ఈ కర్రీని రైస్ ఐటమ్స్తో, పూరీతో, చపాతీతో తినచ్చు. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.